నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఎన్నో విజయాల్ని అందించాలని కోరుకుంటూ ఈ రోజు ఉగాది సందర్భంగా మీ అందరికీ సంతోషాన్ని అందించడానికి మా స్టూడియోలో సూపర్ ఫన్ క్రియేట్ చేసే టీం ఉన్నారండి. వీళ్ళందరూ మీకు చాలా సుపరిచితం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళు చక్కటి వీడియోస్తో రెగ్యులర్గా మీకు టచ్లోనే ఉంటారు. వాళ్ళ వీడియోలు చూస్తే చాలు మనసు చాలా చాలా హాయిగా ఉంటుంది. అంత చక్కటి టీం. ఆ టీం ఎవరో అనుకుంటున్నారా? ఈ పాటికే మీరందరూ గెస్ట్ చేస్తుంటారు. హరా శ్రీనివాస్ గారి టీం ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. హరా శ్రీనివాస్ గారు, అలాగే కుమారి గారు అండ్ సౌజీ గారు. ఇక వీళ్ళ ముగ్గురు క్రియేట్ చేసే ఫన్ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు కదా. అందుకని ఈరోజు ఉగాదికి ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో వాళ్ళందరితో కూడా మనం ఈ ఉగాది సెలబ్రేషన్ సరదాగా మాట్లాడుకుంటూ గడిపేద్దాం. ఓకేనా? నమస్తే అండి అందరికీ. నమస్తే. మీ ముగ్గురికి ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. 99 టీవీ వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 99 టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 99 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సూపర్ అండి. ఉగాదికి ఒక మంచి టీంని మేము మీట్ అయ్యాం. అది హ్యాపీ. ఉగాది అంటే మనందరికీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఫస్ట్ మనందరం జాతకాల గురించి ఆలోచించేస్తూ ఉంటాం. గత సంవత్సరం ఇలా జరిగింది, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే షడ్రుచులతో కూడిన పచ్చడి. ఒక తెలుగు సంవత్సరాది అంటేనే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆ సందడిని మీరు మరింత రెట్టింపు చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. సో మా ఆడియన్స్కి ఇక్కడ నుంచి మీరు ఉగాది సెలబ్రేషన్ అందించాలన్నమాట. తప్పకుండా చెతకూడదు. ఓకే హరా గారు, యా, మీరు చాలా వీడియోస్తో ఫన్ చేస్తూ ఉంటారు. ఫన్ బకెట్ టు ఫ్యామిలీ బండి. ఏంటి F3? మీరు F3లో చేరినట్టున్నారు. అవునా? మీరు చెప్పేదాకా నేను అది ఇప్పుడు దాకా నాకు ఆలోచించలేదు. నేను అయితే పర్లేదు, మీ గాలి ఇలా సోకినట్టుంది. ప్రాస తగిలింది మీకు. యాక్చువల్ ఫన్ బకెట్ తర్వాత ఫ్యామిలీ ఫ్రై స్టార్ట్ చేసాము. అదే ఫ్యామిలీ రిలేటెడ్గా చేయాలన్నది ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో అలాగే ఆ ఫ్యామిలీ టైప్ కంటెంట్కి పేరు కూడా అట్లానే పెట్టాలి కాబట్టి ఫ్యామిలీ ఫ్రై, ఫ్యామిలీ బండి ఇట్లా. సో అది మీకు సెంటిమెంట్గా మీ సక్సెస్ సీక్రెట్గా మారిపోయింది అనుకోవచ్చు. తప్పకుండా అనుకోవచ్చు. ఫ్యామిలీ కన్నా సక్సెస్. ఓకే, సూపర్. రాజకుమారి గారు, మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఫన్ బకెట్ నుంచి మీరు కదా, అసలు అప్పుడు స్టార్టింగ్ ఎలా జరిగింది మీకు ఇంటరాక్షన్ ఫన్ బకెట్ నుంచి ఇప్పటి వరకు జర్నీ? మేము పరిచయం ఫన్ బకెట్ నుంచే పరిచయం అండి. ఫన్ బకెట్ లో ఆయన డిఫరెంట్ జోక్స్ చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళం, అప్పుడప్పుడు కలిసి కూడా చేసేవాళ్ళం. దాని తర్వాత ఈయన కోవిడ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ లో స్టార్ట్ చేశారు ఫ్యామిలీ ఫ్రై. సీజన్ 1 స్టార్ట్ చేశారు. అది నేను చేయలే, భార్గవి గారు చేశారు. లాక్డౌన్ కాబట్టి అవైలబుల్ లో లేవు. తర్వాత సీజన్ 2కి ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు, సజెషన్స్ ఇచ్చారంట, కుమారి అయితే బాగుంటది అని చెప్పి. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అలా మొదలైంది జర్నీ. సౌజీ, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఎంత బాగా మీ టీంకి అలా ఎసెట్ అయిపోయింది. సౌజీ ఏంటి, ఎలా ఇంటరాక్ట్ అయ్యా వీళ్ళతో? అసలు నీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఫన్ బకెట్కి వెళ్ళాకే ఆయన నన్ను చూసి మర్దల్ క్యారెక్టర్లోకి ఎంటర్ చేశారు. ఓకే, ఎలా ఉంది మర్దల్ క్యారెక్టర్ నీకు చేయడానికి? అంతా అల్లరిగా ఏంటి, మొత్తం సెటైర్లు వేస్తూ బాగా నేర్పిస్తూ, ఎంతసేపు బాగా నేర్పిస్తూ. భలే పిలుస్తావు తెలుసా, ఒకసారి పిలు. ఎంత బాగా పిలుస్తుంది అంటే నిజంగా. కానీ నువ్వు అంత యాక్టివ్గా ఉంటావు, ఇంత ఇన్నోసెంట్గా ఇంత సైలెంట్గా ఉన్నావు ఏంటి? ఇక్కడ బయట ఇలానే ఉంటా. 2 క్యారెక్టర్స్. రియాలిటీ ఏది చెప్పు? అంటే ఒకళ్ళ దగ్గర ఒకలాగా, ఒకళ్ళ దగ్గర అపరిచితురాలు. చాలా టాలెంటెడ్. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. అవునండి. పాప ఆమెతో వేగతం కూడా కష్టమే మీకు. చాలా కష్టం. ఆ అమ్మాయి లొకేషన్ లో కూడా కొంచెం అలాగే అల్లరిగా ఉంటది. ఇప్పుడు కొంచెం ఎందుకు డౌట్ పడుతుంది, కొంచెంసేపు అయితే అన్ని వస్తాయి. చూడు ఎంత కాన్ఫిడెంట్ మీద అసలు. హరా గారు, మీ సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీ కాన్సెప్టా లేకపోతే కామికా? ఏది మిమ్మల్ని ఇంతగా సక్సెస్ తీసుకొచ్చింది? ఫ్యామిలీ కామెడీ రెండు కలిపి. yes. మీరు డైరెక్టరు, రైటరు, యాక్టరు, ఈ 3 మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒక రైటర్గా ఈ స్క్రిప్ట్ మీద మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు? కంపల్సరీ అంటే బ్యాలెన్సింగ్ అంటే అలవాటు. మా ఫన్ బకెట్ చేసేటప్పుడు మా డైరెక్టర్స్ సాయి తేజ గారు, హర్ష అనవరపు గారు, వీళ్ళందరూ అప్పటికప్పుడు అనుకునేవాళ్ళం ఏంటి జోక్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా. అక్కడి నుంచి అది అనుకోవడం, రైటింగ్ ఇంకా రాయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రాసేటప్పుడే ఒక విజన్ కనిపిస్తుంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ అది లొకేషన్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ఫ్రేమ్ కనిపిస్తుందా లేదా, అదే డైరెక్షన్.
ఇంకా రైటింగ్ రాయడం కూడా నేనే రాయడం వల్ల ఏమైందంటే డైలాగ్ ఎట్లా చెప్తే బాగుంటుంది, ఏ మోడ్యులేషన్ చెప్తే బాగుంటుంది, ఎక్కడ పంచ్ ఎక్కడ రియాక్షన్, ఇవంతా ఒక విజన్ ఉంటుంది రాసే వాళ్ళకి. సో దాన్ని ఎగ్జాక్ట్ అక్కడ మనకి వచ్చేలా చేస్తే ఆ డైరెక్షన్, అదే డైరెక్షన్ అన్నట్టు. ఇంకా అలా మేనేజ్ చేస్తూ. అంటే మీరు డైలాగ్ వేసేటప్పుడు ఎదురు వాళ్ళ మేము అసలు అంచనా వేయలేం ఈ డైలాగ్ వస్తుంది, కానీ అంత బాగా అంత కామిక్గా మొహాన్ని కొట్టినట్టు అంత బాగా ఎలా వస్తుందండి మీకు అసలు? అది గోదావరి నీళ్ళు అని చెప్పుకోలేము. అంతేనా? ఈస్ట్ గోదావరి వెటకారం అది ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ మధ్యన తిరిగినప్పటి నుంచి మా ఫ్యామిలీస్ లో మోసుకొచ్చాం. నీళ్ళు అలాగే ఇంకా 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 ఆ సప్లై ఇక్కడికి వస్తా ఉంది. ఫ్లోటింగ్ ఇంకా పెరిగింది మన సమ్మర్ వింటర్ ఈ చేంజెస్ తీసుకున్నట్టు అక్కడ నుంచి పైప్ వేయించుకున్నారు. రోజు నీళ్లు తాగటం, గట్టిగా తాగుతున్నారు, గట్టిగా జనానికి క్రియేట్ చేస్తున్నారు. అంటే మేము కూడా చేస్తాం ఇక్కడ నువ్వు అని సైలెంట్ చేశారు. ఇక కుమారి మీ విషయానికి వస్తే అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆయన్ని తిట్టాలన్నా ఏది చేయాలన్నా మీ తర్వాతే. అసలు ఇంకొకటి ఏంటంటే రియల్ లైఫ్లో అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే మీరిద్దరు రియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు తెలుసా? కాదండి, అది సోషల్ మీడియాలో చూసినప్పుడు అర్థమైంది. మీరు అంటే ఆ వీడియో చూసినప్పుడు వీళ్ళు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో, ఇంత బాండింగ్, అంత పర్ఫెక్షన్ అది చూస్తే. అంటే జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే కొట్టుకుంటారు కదండి, ఆ కొట్టుకున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట నిజమైన వాళ్ళే కాదు, అది ఎలివేట్ చేస్తున్నారంటే మీరు ఇలాంటివి ఎన్ని చూసి ఉండాలి చుట్టుపక్కల. చూసే ఉన్నానండి. అంటే నిజంగా దానికి రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ లానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ప్లేస్ ఏంటి, మన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి ఏం పట్టించుకోరండి. ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవటమే, అదే ఇన్స్పిరేషన్. కానీ అది యాక్టింగ్ లో అనిపించదు మీ ఇద్దరిది. మెయిన్ ఏంటంటే మీ టీంకి ఉన్న సక్సెస్ ఏంటి అంటే సొంత మరదలు, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు, లేకపోతే సెటైర్లు వేసుకుంటున్నారు, అట్లానే ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ని డెవలప్ చేయడం మీ స్పెషాలిటీ అయితే, వాళ్ళు ఎలివేట్ చేయడం అది చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు ఒక్కరు సరిపోరు, మీకు అంత కోఆపరేటివ్ టాలెంటెడ్ పర్సనాలిటీస్. ఫస్ట్ నుంచి అందరం బాగా కలిసిమెలిసి చేసేవాళ్ళం కదా. ఆ ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు కుమారి గారికి సెటైర్ వేయాలన్నా, సపోజ్ ఏదన్నా ఒక సీన్ చేయాలన్నా ఇవన్నీ చేసేటప్పుడు ఆవిడకి ఆ ఫ్రీనెస్ వచ్చేస్తుంది. ఇంకా దానితో ఆవిడ మంచి యాక్టింగ్ చెత్తకొట్టే ప్యాషన్తో ఉన్న ఆవిడ కదా, మల్టీ టాలెంటెడ్, డాన్స్ అన్ని చెత్తకొట్టే. సో ఆ తపన వల్ల ఎక్కువ ఆవిడ చేయగలుగుతారు. ఇంకా డైలాగ్ చెప్పినప్పుడు ఈ డైలాగ్ టక్కని పట్టుకోవడం కానీ ఆ క్యారెక్టర్లోకి మంచి. ఇంకా సౌజన్య అయితే ఆవిడ సౌజన్య టార్చర్ చెప్పండి. సౌజన్య టార్చర్ అంటే అది నువ్వు రాసిదే టార్చర్ ఆవిడ. అంతేనా? ఎందుకు స్క్రిప్టింగ్ లో మీరు ఒక్కరే రాస్తారా, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇంకా చెతకొట్టేస్తారా? అదే స్క్రిప్ట్ రాస్తాను నేను. అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు కుమారి గారు కూర్చున్నా, రాసేటప్పుడు కూర్చున్నా వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అలాగే నేను ఒకవేళ నేను ఒక్కడే అన్నిసార్లు అందరూ కూర్చుని రాయడం కుదరదు. నేను ఒకసారి కూర్చుని రాసినప్పుడు లొకేషన్లో ఆ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాళ్ళ సజెషన్స్ తప్పకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి కూడా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. కుమారి గారికి చెప్పి కానీ ఆవిడకి చెప్పి కానీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అట్లా. సౌజన్య, ఈ స్కిట్ చేసినప్పుడు ఈయన తిట్టాలి అని అనిపించింది ఎప్పుడైనా జరిగిందా నీకు? ఇంకా రాలేదు, ట్రై చేస్తున్నా. నిజం ఏంటి ఇన్నాళ్ళైనా రాలేదు? ఈ పాటికి వచ్చే ఉండాలి. చాలా సార్లు అనుకుంటారండి. ఒకసారి చెప్పవా? అది ప్రతి ఎపిసోడ్ లో ఒక టఫ్ షాట్ ఖచ్చితంగా అనుకుంటది, చెప్పలేదు. నీకు అలా బాగా ఎప్పుడు అనిపించింది చెప్పు, చితక కొట్టేయాలి అసలు ఇంకా ఇది స్కిట్ అవ్వని చెప్తాను అనిపించింది ఎప్పుడు? గుర్తు రావట్లేగానే అని ప్రతిసారి అలానే ఉంటుంది కదా, గుర్తురా సిచ్యువేషన్ గుర్తురా ఉంటుంది. ఒక 2-3 ఎపిసోడ్స్ ఒక్కొక్కసారి అలా ఉంటుంది. అంటే నాకు అన్ని రైమింగ్ వర్డ్స్ ఉంటాయి, అదేమో ఒక్కొక్కసారి రోల్ అయిపోతూ ఉంటుంది. చెప్పలేక టైం వేస్ట్ అయిపోతుందేమో అని ఆయన ఫీల్ అయిపోతూ ఉంటాడు. తెలుగు కొంచెం అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా పాపం. అవును, కొంచెం సాఫ్ట్ హార్డ్ తీసుకురావడానికి కొంచెం కష్టపడు. బేసిక్ గా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ కి ఇంకో స్క్రిప్ట్ కి చేంజెస్ చేస్తూ ఉండాలి, లేదా ఆడియన్స్ కి బోర్ కూడా. నేనంటే ప్రాసలు అవి ఎక్కువ రాయడం, అండ్ షటైర్ వేస్తే మరదలే వెయ్యాలి లేదా వైఫ్ వెయ్యాలి.
తను వేస్తే బాగుంటది, ఆ బ్యూటీ ఉంటది మరదలకు ఉన్న ఎంతైనా బావాలకు కొంచెం మరదల మీద ప్రేమ బాగా ఎక్కువ కదా. అలా ఆ క్యూట్నెస్ ఉంటది కనుక తనకే ఎక్కువ పడుతూ ఉంటాయి. సో అది తను ప్రజెంట్ చేయడానికి కొంచెం కష్టపడినప్పుడు అలా ఒక ఎన్ని టేకులు పడతాయమ్మా ఈసారి కౌంట్ చేస్తుందిలేండి, ఆ తర్వాత మీకు అలా పడినప్పుడు ఏదో కొంచెం అట్లా, అంతేగానండి వాళ్ళే నన్ను ఎక్కువ చెబుతుంటారు. కాదు సౌజీ, నీకు ఒక వీడియో చేశారు కదా మీరు, నీకు లవర్ గురించి ఉంది చూసావా కాన్సెప్ట్, ఏమండి ఆ కాన్సెప్ట్ మీకు ఎందుకు క్రియేట్ చేయాలనిపించిందండి? ఆవిడ ఎక్స్ప్రెషన్ చెల్లెల గురించి, ఆ అమ్మాయి ఫోన్ లో ప్రేమగా మాట్లాడడం, మీరు ఆవిడని ఇది చేయడం అస్సలు అది సూపర్ తెలుసు. లవ్ అవును అది బాగుంటది. అసలు ఆ చెత్త అనే దాని మీద మీకు ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు? ఆ అబ్బాయినే మీరు పెట్టాలి అని ఎందుకు అనుకున్నారు? జనం కూడా ఫీల్ అయ్యారు తెలుసా. జనరల్ గా అంటే ఒక ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరికి ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు కదా. ఫన్ ఎక్కడ వస్తుంది, అక్కడే వస్తుంది ఫన్. జనరల్ గా ఎవరికైనా కనెక్ట్ అయింది అక్కడ, తన రేంజ్ కి ఉన్న వాళ్ళు కనెక్ట్ అయిందంటే అంత ఫన్ లిమిట్ అవ్వదు. అంటే కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటది. డైలాగ్ గుర్తుందా? డైలాగ్ ఏంటది? అదే నాకు చాలా బాగా నచ్చింది అది. అసలు మీ ఇద్దరు పడే పాటలు, ఆవిడ ఎక్స్ప్రెషన్లు అయితే చెల్లి గురించి అమ్మా బాగుంటది. అది అది తలుపు దగ్గర నుంచి చూస్తే మాట్లాడుతుంటే అవునండి చాలా చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి ఏమో ఫోన్ లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రేమగా మాట్లాడుతూ మామూలుగా ఉండదు అసలు. రాడు బాగుంటది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారా? రమణ యాక్చువల్లీ రమణ లోడెత్తాలి, ఇక్కడ చెత్త అనేది కూడా ఎత్తుతారు కాబట్టి రెండింటిని మిక్స్ చేసాం. బాగా మిక్స్ చేశారు, బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు చాలా నచ్చిన మీకున్న వీడియోస్ లో మీరు చేసినట్లు మీకు చాలా క్లోజ్ హార్టెడ్ ఏంటి? నాకు ప్రతి ఎపిసోడ్ నచ్చిందండి, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లోనూ కొంచెం డిఫరెంట్ గా పర్ఫామ్ చేయడానికి ఉంటది, కొత్తగా. ప్రతి ఎపిసోడ్ లోనూ ఆ సపరేట్ అది ఉంటది, ఆ సిచ్యువేషన్ నచ్చిద్ది. రోజుకొకటి ఎపిసోడ్ కు కొత్త వర్షన్ కాబట్టి ప్రతిదీ నచ్చిద్ది నాకు. చేయటానికి ఒక స్కోప్ ఉంటది, కొంచెం కొత్తగా ఏమన్నా యాడ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటది కాబట్టి నచ్చింది. పొట్లో పాలు పోయడానికి పావుని మీరు ఆర్డర్ పెట్టి మరీ తెచ్చారు చూసారా బాబోయ్. నాగుల చవితిని కూడా వదలలేదు కదా మీరు. ఏది అసలు ఆ ఫ్యామిలీకి సంబంధించింది ఏది వదలం. అంటే ఆ సిచ్యువేషన్ బాగుంటది, అంటే కరెంట్ ఏదైనా ప్రస్తుతం జరిగేది ఏదైనా కరెంట్ టాపిక్ ఏదైనా కూడా అమ్మాయి ఏమో ఏసీని ఎంజాయ్ చేస్తూ పవర్ బిల్ తీసుకొస్తుంది. ఇలాంటి కొన్ని పాయింట్స్, అంటే జనరల్ గా ఇంట్లో వేసి వదిలేయడం, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటాం, ఉంటే ఏం జరుగుతుంది, ఫన్ తో పాటు ఒక ఇంటర్నల్ గా ఒక మెసేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మీ కాన్సెప్ట్ నుంచి. నీకు నచ్చిందేంటి? దెయ్యం దెయ్యాలు హారర్ అంటే ఇష్టమా? ఓకే, బాగా చేసింది. అది అనుకోకుండా తనే ఇచ్చింది ఐడియా, ఇలా డిఫరెంట్ గా చేద్దాం అమ్మా ఏంటి ఏదైనా అనుకున్నప్పుడు దెయ్యం చేద్దాం, దెయ్యం చేద్దాం చాలా సార్లు అనుకున్నాం కానీ రాయడం కుదరలేదు. ఓకే కుమారి, మీరు సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉంటారు, క్లాసికల్ డాన్స్ చేస్తారు, ఇవి అసలు టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? నిజం చెప్పాలంటే ఫ్రీక్వెంట్ గా చేయమండి, చెయ్యాలని ఉంటది. ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఆచరణలో పెట్టడం కష్టం పట్టింది, రోజు కుదరదు, కుదిరినప్పుడు చేసే. ఈ మధ్య ఇంకా యాక్టివ్ అయినట్టున్నారు, కొంచెం రెగ్యులర్ గా కనిపిస్తున్నట్టున్నారు కొంచెం. అవునండి, ఎందుకంటే ఈవినింగ్ 6 కి ఒక పోస్ట్ పెట్టాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు. ఆవిడ పెట్టుకున్నారా, మీరు పెట్టి చేశారా? లేదండి, స్టార్టింగ్ లో ఎప్పుడో ఉండేది, అప్పుడు పట్టుకోలేదు మనం. తర్వాత పట్టుకున్న తర్వాత ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చింది. ఇంకా మా సౌజన్య అయితే చెత్త కొట్టేసింది, మొత్తం వరుసగా వచ్చేస్తూనే ఉన్నారు. అట్లా ఆ జీలు వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. అలా కుమారి గారు ఏం చేశారంటే ఎవ్రీడే తను సౌజన్య అయినా సరే ఎవ్రీడే ఒక పోస్ట్ పెట్టాలి, అలా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని కొంచెం యాక్టివ్ అయ్యారు. సౌజన్య ఒక సాఫ్ట్వేర్, జనరల్ గా సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే ఎగబడుతుంటారు, మంచి సాలరీస్, మంచి గైనింగ్ ఉంటుంది అని చెప్పేసి, నువ్వు దాన్ని పక్కన పెట్టి మరి ఇందులోకి వచ్చాయంటే ఏంటి, ఎనీ పర్టికులర్ రీజన్? ఓకే, అంటే అందరూ టిక్టాక్ చేస్తున్నారు,
నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలని. సో అటు నుంచి ఇటు మూవ్ అయ్యాక. ఓకే. కోవిడ్ టైంలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. సరే మీరు వీడియోస్ చేస్తారు, ఇది బాగానే ఉంది. అసలు అది ఎలా వర్కౌట్ చేయగలిగారు? అదే రెగ్యులర్గా ఫన్ బకెట్ అవన్నీ చేసి సడన్గా కోవిడ్ రావడం, అందరూ లాక్ అయిపోవడం, మా అమ్మగారు మా అక్క వాళ్ళ ఇంట్లో లాక్ అయిపోవడం, నేను ఒక్కనే మా ఇంట్లో లాక్ అయిపోవడం, ఇట్లా పెద్ద బోర్. రెగ్యులర్గా మనం ఏదో యాక్టింగ్ చేస్తాము, జనాలు నవ్విస్తాము, ఖాళీగా ఉండం, ఏదో ఒకటి రాసి ట్రై చేద్దాం. ఏం చేసినా కూడా అందరూ ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఏం చేసినా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని ఒక ఆలోచన అయితే వచ్చింది ఫస్ట్. సరే ఎట్లా దాన్ని ఎలా ప్రజెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి లాక్డౌన్ అయినా ఒక 2 కిలోమీటర్స్లో మనం వెళ్ళి రావచ్చు, ఇవన్నీ రూల్స్ అన్ని పక్క పాటించే చేశాను. ఆ 2 కిలోమీటర్స్లోనే భార్గవి గారు ఉండేవారు, మా పక్కన చేసేవారు భార్గవి గారు. వాళ్ళు మల్కాజ్గిరిలో ఉండేవారు, మేము నేరేడ్మెట్లో ఉండేవాడిని దీనదయాళ్. సో ఆ డిస్టెన్స్ ఉంది. ఓకే, ఆ అమ్మాయికి చెప్పా, అమ్మ ఇట్లా చేద్దాము కదా అనుకుంటే, ఎట్లా చేద్దామండి అన్నాను. ఫోన్లో చేసేద్దాము అంటే ఒకసారి వర్కౌట్ అవుతుంది చూద్దాం అని చెప్పి ఇప్పుడు స్క్రిప్ట్ రాసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండే తీసేవారు, వాళ్ళ చెల్లి తను ఇద్దరు యాక్ట్ చేసేవారు. ఇంకా అప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్గా చెయ్యాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి, మరదలు ఉంటే ఫన్ వస్తుంది, ఇది ఓవరాల్ థాట్. ఇంకా అప్పుడు తెలుగు వన్లో ఉన్నప్పుడు మా ఇన్ఛార్జ్ సుబ్బు గారు కానీ మా రవిశంకర్ గారు కానీ థాట్ చెప్పగానే బాగుంది కదా ప్రొసీడ్ అన్నారు. అప్పుడు ఆ ఫోన్తో చేసి ఆ కట్స్ అన్ని మా ఎడిటర్ శ్యామన్న ఉండేవారు, ఆయనకి పంపించేసేవారు, మెయిల్ చేసేవాళ్ళు. ఆయన అది ఇంటి దగ్గర ఎడిట్ చేసి ఆ కట్ అంతా మళ్ళీ మాకు పంపించేవారు. దాన్ని మేము చూసుకుంటూ ఫోన్లోనే డబ్బింగ్ చెప్పేవాళ్ళు, ఇవన్నీ పంపించి ఇలా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అలా చేసి ఓ ప్రోగ్రామ్ చేసి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాం. అది ఆటోమేటిక్ గా వలగట్టేది లేకుండా మంచిగా ఉండేది కాబట్టి అందరూ ఇంట్లో జరిగేది కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయారు. అలా వైరల్ అయిపోయారు, వైరల్ అయింది. ఇంకా అలా స్టార్ట్ అయిందండి. రైట్, వర్కౌట్ అయింది, బాగుంది అని చెప్పాను. కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత లాక్డౌన్ ఫ్రీ అయింది. ఇంకా తర్వాత ఆటో భార్గవి గారు పాపం ఆవిడ అప్పటికి మ్యారేజ్ న్యూలీ మ్యారీడ్, అప్పటికి ఆవిడ ప్రెగ్నెంట్, చేసేటప్పుడు ప్రెగ్నెంట్, మంత్ బై మంత్ రావడంతో ఆవిడ ఇంకా చేయలేకపోయేవాడు. అప్పుడు ఆవిడ స్టాప్ చేసిన తర్వాత మన కుమారి గారు ఎంట్రీ ఇంకా ఆగలేదు. ఇంకా అది ఇక్కడ ఫుల్ ఎనర్జెటిక్ ప్రొఫెషనల్ గా, తర్వాత ఇంకా ప్రొఫెషనల్ గా కెమెరాస్ మంచి కెమెరాస్ పెట్టుకుని అట్లా స్టార్ట్ చేసి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది కుమారి మీకు అంత ఎనర్జీ, అంత స్పాంటానిటీ? నేను నిజం చెప్పాలంటే ఇంత స్పాంటానిటీ ఫ్యామిలీ మంది చేస్తున్నప్పుడు ట్రైలోకి ఎంటర్ అయ్యాకే వచ్చింది బేసికల్ గా. ఇంకా చేస్తూ ఉంటాం కదండి, దాన్ని బట్టి డెవలప్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఒకసారి హరా గారిని ఒక్క పంచ్ డైలాగ్ ఇవ్వండి దాన్ని. అది అంటే పర్టికులర్ గా మీరు అలా ఉగాది మీద సార్ ఏమన్నా ఆడుకోగలిగితే ఆడుకోండి, ఈ గ్యాప్ లో ఆడుకుంటాను. ఓకే సౌజీ కాదు డైలాగ్ రిమోట్ సౌజీ, మరి నీకు ఇంట్లో కోఆపరేషన్ ఉంటేనే ఇక్కడ వరకు వస్తాము, బట్ నువ్వు ఒక ప్రొఫెషన్ చేంజ్ అయ్యి దీన్ని లీడ్ చేస్తున్నావు. అలాగే ఇంత క్రేజ్ సంపాదించుకున్నాక ఎస్పెషల్లీ మీరు పక్కన పెడితే గర్ల్స్ పరిస్థితి మరీ దారుణం. కామెంట్ల రూపంలో కామెంట్ల రూపంలో కొన్ని పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ ఎలాగో పట్టించుకోమనుకోండి, ప్రపోజల్స్ వస్తాయి. వాటి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేయాలి, కామెంట్స్ ని హ్యాండిల్ చేయాలి, మనకి ఫాలోవర్స్ ఉండాలి, ఎట్లా? అలా బతికిపోయారా మీరు? ఎలా తలకాయ ఎందుకు వచ్చింది మానేస్తాం, కానీ కొన్ని కామెంట్స్ తీసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం, బాగా చెప్తారు. ఎస్పెషల్లీ మీ వాయిస్ బాగుందనో, మీ డైలాగ్ డెలివరీ బాగుందనో, అలా ప్రొఫెషనల్ గా ఎంకరేజ్ కామెంట్స్ అన్ని రిసీవ్ చేసుకుంటాం. మిగిలి అన్ని లవ్ ప్రపోజల్స్ ఏమి రాలేదా? బోల్డ్ వచ్చి ఉంటాయి. లేదండి, అంటే చెప్పండి, వచ్చేవో నేను చూడలేదు. మీరు చూస్తారా? ఇప్పుడు పెడతా ఉంటారు, అప్పుడప్పుడు పెట్టాడా ఉంటారండి. కవర్ బాగా చేస్తున్నారు. లేదు చూసారు అప్పుడప్పుడు, ఎక్కువ ఆ టైప్ రావండి, అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాడ్ అన్నట్లా. అమ్మాయి చూడడానికి క్యూట్ గా ఉండటం, ప్రపోజ్ చేయటం, లవ్ యూ చెప్పడం, ఇలాంటివి. అంటే అసలు స్క్రీన్ మీద గయాలుగా కనబడుతున్నాను కదా, చాలా మంది ఇంకా నేను కూడా గయాలనే ఫీల్ అయిపోతాను.
డాన్స్ చేసినప్పుడు కూడా డాన్స్ చేసింది, డాన్స్ చేసి ఒక రీల్ పెట్టింది స్వర్ణ కమలంలో. అవును చూసాను నేను. మీరు డాన్స్ చేస్తే గయ్యలే కనబడుతున్నారు. ఎవరో కాదు. ఆ విధంగా కూడా మైట్ సౌజీకి ఎక్కువ వస్తాయి ప్రపోజల్స్. సౌజీ నీకు వచ్చిన ప్రపోజల్స్ అంటే అవి చదువుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే ఆడియన్స్ కి నీకు మ్యారీడ్ అని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాగే ఇష్టపడే షాక్ అవుతారు నేను మ్యారీడా అని. మేము కూడా షాక్ అయ్యాం. ఇంకా ఏది కాలేజ్ ఏదైనా చదువుతున్నావా లేకపోతే రీసెంట్ గా అన్నా చదివి కంప్లీట్ పూజ చేసుకుని ఉంటావు ఎడ్యుకేషన్ అని అనుకున్నాం అన్నమాట. నీకు మ్యారేజ్ అయిందంటే నేను కూడా నమ్మలేదు. భావన బాగా ఏడిపిస్తావు క్యూట్ గా. అలాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటావు? అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి, బిఫోర్ మ్యారేజ్ అనుక ఇంకొక రకంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ అనిపించేది, తర్వాత ఇంకా వాటిని లైట్ తీసుకున్నా. అంటే చూడడం కూడా మానేసాను అలాంటివి. అంటే కామెంట్స్ లో అదేంటి లవ్ యూ సౌజీ అలాంటివి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే అది మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అది అభిమానం కూడా అవ్వచ్చు. కొన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. ఏదైనా పాజిటివ్ గానే తీసుకోవాలి. మీకు బాగా ఈ జర్నీలో ఫన్ బకెట్ నుంచి ఇప్పటి వరకు చేస్తూ ఉండగా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా ఈ వీడియోస్ చేయడంలో? ఎందుకురా ఇంత కష్టపడుతున్నాం అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వాళ్ళిద్దరితో వచ్చిందా? అమ్మా అటు చూస్తున్నారు అంటే వాళ్ళిద్దరితో బాగా వచ్చింది. అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. లేదండి అట్లా ఏం లేదు. టఫెస్ట్ సిచ్యువేషన్ అట్లా ఏం లేదులేండి. అంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి షూట్ అటు ఇటు పోస్ట్ పోయినప్పుడు అలా ఏదో కొంచెం అనిపిస్తూ ఉంటది, కానీ ఎప్పుడు లేదు. బేసిక్ గా కాన్సెప్ట్ హిట్, ఆడియన్స్ బేసిక్ గా ఆయనకి ఏంటంటే టైం కి అయిపోవాలనుకుంటారు. కదా మేమిద్దరం కాదు, అది టెక్నికల్ ఇష్యూస్ అయినా ఏదైనా అవుతాయి ఒక్కొక్కసారి. దాని వల్ల టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఈవినింగ్ 5-6 అయినప్పటి నుంచి ఎప్పుడు అయిపోతుంది అని టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎట్లా ఉంటది అంటే ఇది మేము చేసేది 10 minutes అబౌవ్ కంటెంట్ చేయాలి, అది యూట్యూబ్ కి చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ అంటే సినిమా కానీ ఓటీటీ కానీ బడ్జెట్స్ కానీ ఇవన్నీ వేరు. యూట్యూబ్ అనేసరికి కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది మనకి. సో మనకి అవకాశం ఇచ్చిన కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా బడ్జెట్ మనం సేవ్ చేస్తేనే అది మనకి వాళ్ళకి వర్కౌట్ అవుద్ది, మనకి వర్కౌట్ అవుతుంది. బడ్జెట్ సేవ్ చేయాలంటే ఇన్ టైంలో చేయడం కన్నా వేరే ఆప్షన్ లేదు. సో నేను అందుకనే ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఇన్ని ఎపిసోడ్స్ రాయాలి చేయాలంటే ఆ టైం సెన్స్ అది మెయింటైన్ చేయకపోతే అవ్వదు. సో అది కొంచెం నేను గట్టి పట్టుకుంటూ ఉంటాను. కాదు గయ్యాలి 1 గయ్యాలి 2 అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? రెగ్యులర్ గా అదే అనిపిస్తుంది. అంటే మేము ఓన్లీ స్క్రీన్ లోనే రండి గయ్యాలి. ఏమో అది ఆయన చెప్పాలి, అది ఆయన చెప్పాలి. స్క్రీన్ లో డైరెక్టర్ గా ఆయన గయ్యాలి. అన్ని అయితే ఇన్ని ఎలా చేయగలరా చెప్పండి. అలా ఉంటే నడిపించిందని కూడా చెప్పాలి. ఆ గయ్యాలతనం లేకుండా ఆట పాడతా చేయాలంటే టైం కాదు కదా. అఫ్ కోర్స్ కానీ సీన్ ఎంజాయ్ చేస్తానండి. సీన్ అయితే నవ్వుకుంటానే చేస్తాను. ఎప్పుడైనా టఫ్ డైలాగ్ ఉన్నప్పుడే కొంచెం హడావిడి అయిపోద్ది, కానీ మిగిలినంత బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి చేయాలి తప్పదండి. టఫ్ డైలాగ్స్ పడుతూ ఉంటాయి. రీసెంట్ గా కుమారి గారు ఒక డైలాగ్ చెప్పారు. అది ఎన్ని పనులు చేస్తాం ఆడవాళ్ళం, ఒక 1 week ఇంట్లో లేకపోతే ఎన్ని పనులు ఉంటాయి తెలుసా అని ఫుల్ లెంత్ డైలాగ్ చెప్తారు. ఊరి నుంచి ఒక వారం రోజులు ఊళ్ళో లేకపోయి ఊరి నుంచి వస్తే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి ఒక ఫుల్ లెంత్ డైలాగ్ ఉంటుంది. అది బేసిక్ గా మా ఇంట్లో నేను ఫేస్ చేశా. మా ఇంట్లో మా అమ్మగారు లేరు, ఇంట్లో సడన్ గా వాషింగ్ మిషన్ లో వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసింది. అయిపోయింది ఏంట్రా ఏం చేయాలో అర్థం కాక మొత్తం అంతా క్లీన్ చేయాల్సి వచ్చింది. నేనే క్లీన్ చేశాను. అప్పుడు ఏంటి ఎట్లా చేస్తారు అని చెప్పేసి అంత లేదు, అలా లేకుండా మరి ఒప్పుకోవట్లేదు చూడండి. ఏం చేస్తారమ్మా ఇంట్లో, ఎందుకు లేటు, ఏం చేస్తారు మీరు అంటారు. వాళ్ళ మదర్ లేనప్పుడు ఆయనకి తెలిసింది ఏం చేస్తారు ఇంట్లో అనేది. అక్కడ ప్రొఫెషన్ కూడా మేనేజ్ చేయాలి కదా మేడం. సో అట్లా అనిపించి కుమారి గారు చెప్పారు, కుమారి ఇలా ఉందని దీని మీద రాయాలి, ఇది రాస్తే బాగుంటుంది దాని చెప్పి ఆ డైలాగ్ ప్రాస ఇంపార్టెంట్. ఆ ప్రాసతో పట్టుకుని రాశా. ఇంకా ఒక 3-4 టేక్లు ఏమో చూసాను. ఇంకా లాస్ట్ టేక్ ఇంకా చిత్తకుట్ట అవతలేసింది డైలాగ్. అది రీల్ కట్ చేసి ఇన్స్టాలో పెడితే ఆల్మోస్ట్ ఇప్పుడు 90 lakhs ఏమో రిసీవ్ అయ్యారు. 9 million 8 million ఉంది అది. సో నేను షాక్ అయిపోయాను. అంటే అంత రిలేటబుల్ గా ఉన్న డైలాగ్స్ కి ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాంటి పెద్ద డైలాగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం
ఇబ్బంది పడుతుంది, మీరు టార్చర్ పెడతారు, మీ టార్చర్ వాళ్ళు అనుభవిస్తారు. ఇబ్బంది అవుతూ ఉంటుంది. బేసిక్ గా నాకు చెప్పేస్తా. కూడా ఇష్టం లెంత్ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకోవాలి కానీ పర్లేదు, పోల్చుకో. డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాలని నాకు ఇంట్రెస్ట్, ఓకే అందుకనే చేయాలనిపించింది. ఓకే అవి రేర్ గా పడుతూ బట్ ఉంటాయి. ఆయన ప్రాసలో చెప్పాల్సిన వచ్చినప్పుడు కొంచెం కష్టం అయింది. ఆయన వే ఆఫ్ స్టైల్ ఒకటి ఉంటది, ఆ ఈస్ట్ సైడ్ స్టైల్ అవును. ప్రాస వేసే విధానం, ఎక్కడ హై పిచ్ ఎక్కడ లో పిచ్, అది కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు కష్టం అనిపించింది. భలే అంటారు, మాడిపోయిన చపాతీ మాకు వేసుకున్నాం అసలు ఎలా వస్తాయి ఇంత స్పాంటేనియస్. ముదిరిపోయిన ముంజికాయ, నన్నైతే గుమ్మడికాయ మొహం అసలు ఎన్నో మా అమ్మాయిని అయితే అది ప్రత్యేకంగా ఇది రాయాలని ఉండదండి. ఒకసారి అది రాసినప్పుడు కుమారి గారు మొహం ఊహించుకుంటా, ఓకే కొబ్బరికాయ, ఓకే సౌజన్య, ఓకే చలివిడి ముద్ద, ఓకే గుమ్మడికాయ, అంతే అలాగ వస్తాయి. వీళ్ళు మరీ దారుణంగా చెప్తున్నారు చూడు. మీకు వెళ్ళాక ఉంటుంది ఓన్లీ ఆయన పెన్ను కదలటానికి మేము ఎంత కారణం ఇన్స్పైర్ చేస్తున్నారు. తీసుకోవాలి మేము. మంచి ఆయన లేకపోతే ఆయన పెన్ను లే, ఆయన లే. రాయలేరు, ఆయన నేను తలుచుకోవట్లే, నేనే రాస్తున్నా. ప్రతి నిమిషం ఆయనకు మేము గుర్తొస్తాం. ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారో చూడండి. అకౌంట్ లో వేసేసుకుంటారు కాదు, మీ సక్సెస్ వెనక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. మీరు రాలేండి, మేము పట్టుకుని ఇల్లు కట్టుకుంటాం. అయ్యో బాబు. అంతే. లేదండి, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ లేకుండా ఇది లేదు. అది నేను ఎంత రాసి ఎంత చేయించి ఇది ఎంత ఊహించేసుకున్న వాళ్ళు ఇన్నాళ్ళ జర్నీ దగ్గర 200 ఎపిసోడ్స్ దగ్గరలో ఉన్నాం. ఫ్యామిలీ 500, ఇది 192. అన్నాళ్ళు వాళ్ళు దాని మీద అంత ప్రేమ, అంత ప్యాషన్ ఉండడం కూడా గ్రేటే కదండి. అంటే ఒక టీం ఇంత జర్నీ అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అంటే కొంచెం మన హైప్ వచ్చాక ఛాన్సెస్ లేకపోతే డిస్టర్బెన్సెస్ ఏవో జరుగుతాయి. కానీ మీరు ముగ్గురు ఒకరికొకళ్ళు ఎసెట్ చెప్పాలి అంటే మీరు ముగ్గురుని కాకుండా కూడా ఆడియన్స్ కి ఊహించుకోవడం కూడా కష్టం. అంతలా ట్యూన్ అయిపోయారు. మీ ముగ్గురు ఎలా ఉన్నా గానీ జనం ట్యూన్ అయిపోయారు. ఎవరినన్నా మార్చినా గానీ కొత్త వాళ్ళని ఎంట్రీ ఇచ్చినా కష్టం. అంటే ఇంత బజ్ రాదు, అంటే అలా కలిసిపోయారు. మీరు అదృష్టవంతులు, వాళ్ళిద్దరు దొరకడం. అది నేను అధిక చెప్తున్నాను, నిజంగా అండి. వాళ్ళు దొరకడం నా అదృష్టం. చెప్పండి 2 డైలాగులు పండగ పూట చెప్పండి వాళ్ళిద్దరి గురించి. క్యాష్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఒక సీక్రెట్ చెప్తాను. జనరల్ గా రాసేటప్పుడు మరి నా ఫీలింగ్ అది, ఇప్పుడు పెద్ద రైటర్స్ వీళ్ళందరూ రాస్తారు అనేది, ఈ క్యారెక్టర్ ఇది ఈయన అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించుకుంటూ రాస్తారు. ఇప్పుడు ఎవరైతే యాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద ఒక ఇష్టం కానీ అది లేకపోతే డైలాగ్ కూడా అంత బాగా రాదు. ఈ డైలాగ్ కుమారి చెప్తే చాలా బాగుంటుంది, కుమారి చెప్తే బాగుంటుంది, ఈ డైలాగ్ సౌజన్య చెప్తే బాగుంటుంది, ఇన్నోసెన్స్ గా చెప్తే బాగుంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరికి ఆ డైలాగ్స్ రాసేటప్పుడు ఇంకా కనిపిస్తారు. సో అది కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్లే వాళ్ళకి ఆ డైలాగ్స్ చెప్పాలని ఇంట్రెస్ట్, అది పండించడం కానీ, అందువల్ల ఇంకా జర్నీ కూడా అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. ఫస్ట్ రాసేటప్పుడే ఆ ఇష్టం ఉండాలి నేను అనుకుంటా. సో అది కూడా కొంచెం నడిపించవచ్చు. సరే, మరి ఉగాది స్పెషల్ కాబట్టి గతం ఉగాది మీకు సూపర్ పర్సన్ తెచ్చింది. మరి ఈ ఉగాది నుంచి ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏమైనా కొత్తగా చేయాలని కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, సినిమాల కోసం ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? సినిమాల కోసం ప్రయత్నం ఫస్ట్ నుంచి జరుగుతున్నాయండి. ఆల్రెడీ చేస్తున్నారు కూడా ఉన్నాయి కొంచెం లైన్ లో. వేసుకుంటే వెళ్తామే. హీరోయిన్ గా ట్రై చేయలేదు ఎందుకని? ఇంత టాలెంట్ ఉంది అంటే ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు? నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ టైప్ రోల్స్ చేయాలని ఇష్టం అండి. ఓకే, క్యారెక్టర్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఓకే, అందుకే ఆర్టిస్ట్ గా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత క్యాపబుల్ ఉన్న ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఉన్నారు కదా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రాసేయండి. రైటర్ పక్కన ఫ్యామిలీ ఫ్రైలో చేసిందంతా పెర్ఫార్మెన్సే. చాలా రకాల మాడ్యులేషన్స్ అన్ని చేసేసారు ఆవిడ. ఏంటంటే ఎలివేట్ అవడానికి మూవీ అనేది మెయిన్, అదే కదా మన అల్టిమేట్ గోల్. కాబట్టి అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్ గా చేశారు, మూవీస్ చేశారు. ఓకే, ఎలా ఉంది మీకు మూవీ ఎక్స్పీరియన్స్? దీంతో కంపేర్ చేస్తే మూవీ ఏమనిపించింది? మూవీ కూడా సేమ్ అండి, దానికి దీనికి తేడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం తక్కువ బడ్జెట్, అది కొంచెం పెద్ద బడ్జెట్, స్టాఫ్ ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ. ఒక క్రేజ్ అనే దానిలో కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ రీచ్ లో. కానీ ఇది వరకు అట్లా రీచ్ గురించి కూడా మాట్లాడుకోవడానికి లేదు. యూట్యూబ్ అన్నిటికంటే రీచ్ ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏది చేయగలమో అది ఇక్కడ చేసేయగలం. అవును,
ఇప్పుడు మూవీ దగ్గరికి వచ్చేసరికి పలానా క్యారెక్టర్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎదురు అందులో చూడాలి. మనం ప్రూవ్ చేసుకోవడానికి సెలెక్ట్ అవడం ఇంత లాంగ్ ఉంటుంది, అది లాంగ్ పీరియడ్. అదే యూట్యూబ్ ఇక్కడ మన ఇష్టం దున్నేయడమే, మీ మీద మీరే ప్రయోగం చేసుకోవచ్చు, చేసుకుని మన రాసుకోవచ్చు. సక్సెస్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అట్లా మాకు ఫ్యామిలీ ఫ్రై కానీ ఫ్యామిలీ బండి కానీ చాలా ఉపయోగపడింది. ఇలాంటి టాలెంట్ చూపించుకోవాలి ఆ విషయంలో సోషల్ మీడియా బాగా యూజ్ అవుతుందండి ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి. సోజీ, నువ్వెలా వాడుతున్నావు సోషల్ మీడియాని? మూవీస్ కి ఏమో మాకైతే బాగా వెళ్ళను కాదు. ఎందుకు ఆఫర్స్ అంటే నా తగ్గట్టు క్యారెక్టర్స్ రావట్లేదు. వస్తే ఖచ్చితంగా వెళ్తా. వస్తే తప్పకుండా అదే చేస్తాను. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఇక్కడ బాగా అలవాటు పడ్డా ఒక ఫన్ కి. అసలు నీకు డ్రీమ్ రోల్ ఏంటి? సైకో క్యారెక్టర్. ఇందాకేమో హర్రర్ అంది, ఆ అమ్మాయి ఇది face ఇప్పటిదాకా కాదు, ఈ క్వశ్చన్ నేను అడగలేదు ఎప్పుడు, మీరు అడిగిన ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు, ఆ అమ్మాయి ఫేస్ కి అమ్మాయి థాట్స్ కి అసలు లింక్ అవట్లేదు తెలుసా? Real ఇందాకేమో real హర్రర్ character. నచ్చిందని, ఇప్పుడేమో సైకో క్యారెక్టర్ అంటుంది. సైకో కానీ సస్పెన్స్ అలాంటివి, సస్పెన్స్ థ్రిల్లర్ అలాంటివి. నీలో ఏదో హిడెన్ క్వాలిటీ ఆ, మీ ఉంది. ఆయన కానీ ఎవరు బయటకు తీసుకురావట్లేదు. అది ఎవరైనా తీసుకొస్తారేమో ట్రై చేస్తున్నారు. మీ ఆయన గారు తీసుకొచ్చింటారు కదా, మీ ఆయన గమనించుంటారు నీలో సైకో క్వాలిటీ. అది ఆబ్వియస్ గా గమనిస్తారు. ముగ్గురు పిల్లలకు ఆబ్వియస్ గా ముగ్గురు గమనిస్తాడు కదా. అలానే కాదు. లేదు, నాకు ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వు సైకో. సరే, మరి ఈ ఉగాది సందర్భంగా గత ఉగాది సూపర్, మీకు ఈ ఉగాది కూడా అలాగే ఉండాలి. ఈ ఉగాది ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే షడ్రుచుల గురించి ఏమైనా మీ థీమ్ ఏమైనా చెప్తే బాగుంటుంది ఆడియన్స్ కి. షడ్రుచులు అంటే ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయి అన్ని రుచులు. అవునండి, అంటే ఫ్యామిలీ అనేసరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా. సో అలా వైఫ్ అంటేనే అన్ని రుచులు చూపించింది, వేశారు. అందుకనే షడ్రుచులు. ఓకే, తీపి ఒకటి ఆవిడ తీసుకుంటారు, ఈ మిగిలిన చేదు, ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ జనం మీద కొడతారా? జనం మీద కాదు, మీ మీద జనం మీద కొడితే వాళ్ళు కొడతారు, వీడైతే కొట్టడు కదా. భరించేవాడు భర్త. అలా దొరికారు మీరు, అలా దొరికారు మీరు. భయపెట్టేది భార్య అని. అలా ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని ఎమోషన్స్ మన ఇప్పుడు ఉగాది పచ్చళ్ళు అలా ఏమున్నాయో మా ఫ్యామిలీకి బాగా ఉగాది బాగా రిలేటెడ్. ఓకే, మా ఫ్యామిలీ బండికి, మా ఫ్యామిలీ బండిలో కూడా అన్ని ఎమోషన్స్ అలా రాస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఉగాది అనేది మాకు చాలా స్పెషల్. ఉగాదిలో అన్ని రుచులను మీకు ఇష్టమైన రుచి ఏంటి? తీపి కన్నా రుచి ఇష్టమైంది ఏముంటుంది చెప్పండి, అంతే, అదొకటే దొరకదు కాబట్టి. ఓకే, ఉండడం వల్ల దీని వెనక చెప్పేసారా? ఇంకే వెనక ఎవరో ఉన్నారు అనుకున్నా. మీ వల్ల ఆయనకి తీపి దొరకట్లేదంట. సౌజీ ఏంటి? నేను ఆల్వేస్ స్పైసీ కాబట్టి దొరకదు దాన్ని. మీరు తీపి మీరే తీసేసుకుంటారంటున్నారు కదా, అవునండి. పాపం కొంచెం ఆలోచించండి. స్వీట్ నాకు ఇష్టం ఉండదు, ఆయనకే ఇచ్చేస్తాను. Okay. నాకు స్పైసీ ఇష్టం. స్పైసీ ఇష్టం. ఓకే, సౌజీ దాంట్లో ఏది నచ్చదు నాకు. అందుకని సైకో క్యారెక్టర్ కదా, బేసిక్ psycho కదా. కొత్తది కావాలి, కొత్తది కావాలి. కొత్త క్రియేట్ చేయి నువ్వే, ఇంకోటి అందుకనే రుచి యాడ్ చేయి. అందుకనే నీలాంటి వాళ్ళు ఉన్నారని అన్ని కలిపి ఒకటి చేసి పెడుతున్నారు. అదే అయినా ఉగాది. నచ్చదు. ఇప్పుడు నుంచి అన్నా ఇప్పుడు ఉగాది బదులు అన్ని కలిపి తీసుకోవడం నేర్చుకుంటే లైఫ్ లో అన్ని అది ఇంకో టేస్ట్ వచ్చింది, ఇంకో ఆరు taste రుచులు వచ్చింది. కలిపి ఆ. ఏడో రుచి వచ్చింది. అదే ఉగాది, అదే లైఫ్ కూడా. ఏడో రుచిని ఇంట్రడ్యూస్ చేస్తుంది మన సైకో సౌజన్య. తమ్ముడే లేండి సైకో సౌజన్య. సౌజన్య ఇంట్రడ్యూస్ చేయలేదండి, ఎప్పుడో పూర్వీకులే ఇంట్రడ్యూస్ చేశారు. అంతేనా? Okay. అందుకే అన్ని రుచులు కలిపేసి మనకు ఆ పచ్చడి రూపంలో ఏడో రుచిని ఇచ్చేసారు. ఓకే, ఇక ఫైనల్ గా మీరు మీ మూవీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. యా, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నాయండి. క్రిష్ సార్ది ఒకటి చేస్తున్నాను, రిలీజింగ్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. క్రిష్ గారు సూపర్ yeah. ఛాన్స్, రైటర్ గా యాక్టింగ్ అండి, ఓకే, యాక్టింగ్ సార్ మూవీలో. ఇంకా రిలీజ్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవన్నీ కలిపి. రైటింగ్ మూవీస్ కి రైటింగ్ కూడా చేశానండి, ఒక మూవీ కంప్లీట్ గా రైటింగ్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి ప్రాసెస్ లో ఉంది, కథ రెడీ అవుతుంది. ఇట్లా ఫుల్ బిజీ. ఇంకా మాకు ఇంత పేరు తెచ్చిపెట్టిన ఫ్యామిలీ బండి, వీటితో హ్యాపీ. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఉగాది ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది, అంతకు మించి బాగుంటుంది. మాకు వీలైనంత వరకు మేము ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా ఫ్యామిలీ బండి అనేది మాత్రం ఖచ్చితంగా చేయడానికి
ప్రయత్నిస్తూనే ఉంటాం, అసలు చెయ్యాలి, చెయ్యాలి. దానికి కొత్త అంతమంది లేకపోతే. అలవాటు పడ్డారు. యాక్చువల్లీ మీరు చేసిన మూవీ అనేది సంవత్సరానికి వస్తాయో, ఒకటి వస్తాయో, రెండు వస్తాయో, బట్ ఇది రెగ్యులర్ ఆడియన్స్. రెగ్యులర్ ఆడియన్స్ ఉన్నారు. యూట్యూబ్ అంటే దగ్గర కనెక్ట్ అయి మీ మూవీస్ ఆ ఎక్స్పీరియన్స్, ఫర్దర్ ప్లాన్స్. ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిందండి. మూవీ పేరు ఐ. సూపర్. బాగున్నారా? బాగున్నారా? రిలీజ్ చేశారు. చేశారు. అది రిలీజ్ కుంది. మీరే లీడ్ ఏంటి? లేదండి, ఎందుకంటే మీరు సెట్ అవుతారన్న టైటిల్ నాకు డౌట్ వచ్చింది. లేదండి, లేదు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా అంటే క్యారెక్టర్ డిస్కషన్ అయింది కానీ కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. సర్జ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్. వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. అదే డ్రీమా? డ్రీమ్ కాదు, ఓటీటీకి వెళ్ళాలని, మూవీస్ కూడా చేయాలని ఉంది. వస్తున్నాయి, సెలెక్టెడ్ గా ఉంది. తనకు నచ్చే క్యారెక్టర్ దొరుకుతుంది. అంటే నా టైప్ క్యారెక్టర్స్ రావట్లేదు నాకు తగ్గట్టు. సైకో వస్తే గ్యారంటీగా ఒప్పుకుంటా. చేస్తా సైకో. అసలు బ్యానర్ తో పని లేదు మనకి, సైకో అనేది కనిపిస్తే సరిపోతుంది. చేసేస్తా. సరే, అందరి ఆడియన్స్ కి క్యూరియాసిటీ ఒకటి ఉంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్తారని అనుకుంటున్నా. నెలకి మీ సంపాదన ఎంత? జనాల క్యూరియాసిటీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది, చెప్పకండి. చెప్పకుండా చెప్పేసేది. బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ గానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న మాలాంటి వాళ్ళకి సంపాదన ఎంతని చెప్పలేం. ఎందుకంటే ఏ టైంలో ఏం చేస్తామో, ఏ టైంలో ఏ సినిమా చేస్తామో, ఏ బడ్జెట్ లో చేస్తాం అన్నది అసలు గ్యారంటీ ఉండదు. సో దానివల్ల ఇంతనే నేను చెప్పలేను. బాగా కవర్ చేశారు. సరే, మేము లక్షల్లో సంపాదన వేసుకోవచ్చా? తమ్నేల్ వేసుకోవాలి కదా, ఎందుకంటే ఎవరైనా మళ్ళీ చెయ్యాలనిపించాలి. ఓకే, యూట్యూబ్ లో ఇలాంటి కంటెంట్ చేస్తాం ఎంత వస్తుందా అనుకోవడానికి వేయండి. సో లక్షల్లో సంపాదన సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా? ఇందుగా మీరు అడిగింది. లక్షలు రాలేదండి, వేలల్లోనే ఉంది. ఓకే, ఇంకా అంటే నాది 3 ways కదా, రైటింగ్, కాదు. ఆవిడ డైరెక్టర్ అవ్వలేదా? మీ పుణ్యమాన్ డైరెక్టర్ కూడా అయిపోయింది అనుకున్నాను. సారీ చెప్పాను, కానీ తనకి ఆ గ్రిప్ వస్తుంది. అందరికీ ఉంటుంది మేడం, ఈవిడికి ఉంది, ఆవిడకి ఉంది. నాకు ఆఫ్ స్క్రీన్ ఇష్టం ఉండదండి, నేను ఎప్పుడు ఆన్ స్క్రీన్ లో కనపడాలి. అందుకే నాకు ఆన్ స్క్రీన్ లో గయ్యాలే కావాలా? అలా ఏనేం లేదు, ఏదైనా. మీకు మా ఫ్యామిలీ బండ్ లో ఎమోషన్స్, మంచి ఎమోషన్స్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి, బాగున్నాయి. అవి కూడా చేశారు. మీరు అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేస్తున్నారు. అంటే పచ్చడే. అవును, అది మాత్రం కరెక్ట్. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి, ఇప్పుడు కామెడీ చేస్తున్నాం కదా, ఒక్కొక్కసారి అట్లా చేద్దాం, ఎమోషన్స్ చేద్దాం. ఫ్యామిలీ కంటెంట్ కి లక్ ఉంది. వేరే స్క్రిప్ట్ లో అయితే అంత ఇమీడియట్లీ గా మనం సెంటిమెంట్ తీసిన ఎవడ చూడడం. సో ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఆ టచ్ ఇస్తే బాగుంటది. అండ్ ఆర్టిస్ట్ గా మేము అన్ని చేయగలం. నెక్స్ట్ సీజన్ పేరు మార్చి ఉగాది పచ్చడి అంటాడు, ఫ్యామిలీ బండి. ఎందుకంటే అన్ని రుచులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ బండి ఉగాది పచ్చడి అంటాడు. టైటిల్ ఖరారైంది. సో నెక్స్ట్ ఉగాది పచ్చడి టైటిల్ తో రాబోతుందట. జనాన్ని పచ్చడి చేస్తారు మీరు, అన్ని రుచులతోనూ, షడ్ రుచులతో రోజు పచ్చడి జనానికి. సో అదే ఫ్యామిలీ అనేది. మీకు రీసెంట్గా ఒకటి చెప్పాలి, మన సుధీర్ బాబు గారు అనే కమిషనర్ ఆయన పిలిచారు. పిలిచి మన రీసెంట్ రాచకొండ కమిషనర్ గా చేశారు. ఆయన పిలిచారండి, ట్రాఫిక్ కమిషనర్ గా ఉండేవారు. ఆయన పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన కూడా ఈవినింగ్ టైంలో మీకు చూసి నేను రిలాక్స్ అవుతూ ఉంటాను అన్నాడు. ఆయన పిలిచి వాళ్ళే బొకేస్ ఇచ్చి ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు నిజంగా. అని మాకు అనిపించింది మాట, ఓకే మనం ఇట్లా చేస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఒక ఫ్యామిలీ అనేది కంపల్సరీ కాబట్టి అందరికి ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు మా దానికి. అందువల్ల బాగా పాపులర్, చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఏదో ఒక్క కాన్సెప్ట్ మీద, అంటే కొంతమంది ఉమెన్ ఓరియంటెడ్ గా కాకుండా ఉమెన్ కొంచెం డౌన్ చేసేలా, కానీ అంత ఆడాలి వల్లే అన్న కొన్ని కాన్సెప్ట్ చూసాం, కొన్ని షోస్ చూసాం, కొన్ని ఇండైరెక్ట్ గా వాళ్ళని ఇది చేసి ఫన్ క్రియేట్ చేసుకుని చూసాం. బట్ మీ దాంట్లో అది ఉండదన్నమాట, హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్ వాల్యూను చెప్తారు, అలాగే తనతో ఆడుకుంటారు కూడా. అట్లా ఇంట్లో ఎలా ఆడుకుంటారో అట్లా ఆడుకున్నంత సేపు హ్యాపీ. ఇంకా పంచి పేలాలని అందుకని డైలాగ్ రాయడం అనేది ఎప్పుడూ లేదు. అది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఏమేమి సెటైర్లు వేస్తారో అంతే, అలాగే రాస్తే సరిపోద్ది. పని కట్టుకుని వేయడం అనేది ఎప్పుడూ లేదు. అండ్ అలా ఉంటేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు.
కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఎప్పుడు మా దాంట్లో వల్గర్ డైలాగ్స్ కానీ డ్రింక్ సీన్స్ కానీ ఇట్లాంటి పెట్టాలన్నది ఎప్పుడు లేదు, పెట్టకూడదని ఫిక్స్ అయ్యి కూర్చున్నాను నేను. చాలా బికాజ్ ఎందుకంటే అండి మావి పిల్లలు కూడా చాలా ఎక్కువ చూస్తారు, చాలా మంది పిల్లలు చూస్తారు. సో మేము ఎప్పుడైతే ఆ సైడ్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసామో కాకపోతే యూత్ కనెక్ట్ అయ్యే ఏమైనా కొంచెం స్పైసీ డైలాగ్స్ అట్లా రాస్తే మాకు వ్యూవర్షిప్ వస్తుంది, బట్ వాల్యూ పోతుంది. ఇది ఈ ఫార్ములా నేను ఎప్పుడు వదలను. ఎస్ సార్, మీరు ఆ ఫార్ములాని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ దాటకుండా ఆ లిమిట్స్ లోంచి మీరు ఎంత ఫన్ ఇవ్వాలో అంత బాగా అంత ఇవ్వాలి. ఇంతకుముందు సినిమాలు అన్ని కూడా అంతే కన్నా మీరు అన్నట్టు ఇందాక ఈవి సత్యనారాయణ గారు కానీ జంజాల గారు కానీ వీళ్ళందరూ ఎంత అవన్నీ చూస్తే చూసి చూడాలి. వాళ్ళ ఇంటి పక్కన ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటా ఉంటారు. మాది మా ఊళ్ళో కూడా ఉమ్మడి కుటుంబాలు కదా, అక్కడ చూసినవి అలా జాగ్రత్తగా ఉండండి. పక్కింటికి వచ్చి విని మరీ స్క్రిప్ట్ రాస్తున్నారు. జనరల్ గా ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందని విన్నా అనుకోండి, ఇదేదో ఉపయోగపడుతుంది అంటే ఇటు రాసేయడమే. అదే ఇంకా అప్పుడు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ జరుగుతుంది, పెట్రోల్ పెరిగిందా లేదా, ఏదైనా ఫ్యామిలీ కనెక్షన్ ఉంటుంది. అవును, రాజకీయం అనండి ఏది ప్రతిదీ ఫ్యామిలీకి కంపల్సరీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ తీసుకుని రాసేయడం. ఓకే, ఫైనల్ గా నువ్వేం చెప్తావు సౌజీ ఆడియన్స్ కి? బాయ్ చెప్తాను. నీ బాయ్ కూడా ఆడే చెప్పేస్తాను, ఆక్యుపై చేస్తాను. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి నువ్వు కెమెరా ద్వారా ఆడియన్స్ కానీ లేకపోతే నీ ఆఫర్స్ గురించి కానీ చెప్పాలనుకున్నాను చెప్పే. ఓకే, ఎనీవే మీ టీమ్ ఈ ఫ్యామిలీ బండి ఇలా రావటం వెరీ వెరీ హ్యాపీ. ఈ ఉగాది సందర్భంగా చాలా చక్కగా చాలా ఫన్ క్రియేట్ చేస్తూ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ లో మీరు చేస్తున్న వీడియోస్ సూపర్ సక్సెస్ అయ్యాయి, ఇంకా సక్సెస్ అవ్వాలి. న్యూ థాట్స్ మీ స్టాండర్డ్స్ తో పాటు హైప్కి వెళ్ళిపోయేలా మీ కెరియర్ కూడా హైప్కి వెళ్ళాలి. ఉగాది నుంచి మంచి టర్నింగ్ మీకు రావాలి మీ టీం అందరికీ అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీ ముగ్గురికి ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అలాగే 99 ఛానల్కి మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసే మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు 99 ఛానల్కి వెరీ 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 థ్యాంక్ యూ. అలాగే 99 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేసానండి స్టార్టింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ ఇయర్ కూడా మీకు సూపర్ సక్సెస్ ఇవ్వాలి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు మరి ఉగాది పచ్చడితో వస్తారో ఎలా వస్తారో చూద్దాం. ఈసారి దీపావళికి వస్తాం క్రాకర్స్ పెట్టి. మేడం డిసైడ్ అయ్యారు, మేడం డిసైడ్ అయ్యాక ఎవరు ఏం చేయలేం. దీపావళి కంట ఉగాది పచ్చడి 7 రుచులు కదా, ఆ దీపావళికి కూడా క్రాకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయి పేలుస్తాం. అలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అటు నుంచి ఇటు నుంచి. ఓకే అండి, సూపర్. చూసారు కదా, చక్కగా ఎంజాయ్ చేశారు కదా. ఈ ఉగాది ఎంతో ఆనందాన్ని వీళ్ళ ద్వారా కూడా మన అందరిలోనూ నింపింది ఆ సంతోషాలని. సో ఈ ఉగాది మీ అందరికీ కూడా చాలా చాలా బాగుండాలని, మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, వీరు మాత్రం ఈ టీం మాత్రం ఇలా సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేయాలి. ఈ F3 మరి నెక్స్ట్ F4 అవుతుందో లేదా టైటిల్ మారుస్తారో చూద్దాం. మరి ఆ సెంటిమెంట్ కొనసాగిస్తారా, ఏం చేస్తారో. ఎనీవే మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 TV.